వదులు వదిన ముందు బన్నీ వదులు బాగానే దిగింది. రెండు బన్నీలు తెగిపోయినాయి. పెట్టిపోటు పెట్టిపోటు కూడా తెగిపోయింది. అదే 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 పర్లేదు పర్లేదు. ఏం జరిగిందిరా? ఏం జరిగింది చెప్పు. జరిగింది చెప్పింది. అన్నయ్య అడుగుతుండు. జరిగింది చెప్పు. నేను పడుకున్నాను, కరెంటు పోయింది. అబ్బాయి వచ్చి ఎవరని నేను లెగిసి నుంచుంటే ఆయన వచ్చి నన్ను అది గీసేసి నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు. దేంతో గీసాడు నిన్ను? లేదు. ఎవరు అతను? మా క్లాస్ అబ్బాయి. మీ క్లాస్ అబ్బాయి. ఏం పేరు అతని పేరు? తలమాల బాబు. తలమాల బాబు. రాసుకునేటప్పుడు కొడతాడు. ఏంట్రా? స్కూల్లో రాసుకునేటప్పుడు నన్ను కొడతాడు, తిడతాడు, బూతులాడతాడు. స్కూల్లో కూడా ఇబ్బంది పెడతారా నిన్ను? నువ్వేమన్నా అన్నావు అతన్ని ఎప్పుడన్నా? ఏమనలేదు. వాడి గురించి చాలా మంది అమ్మాయిలు కూడా చెప్తారు. వాడు అడిగితే వాడు మంచోడే కాదు అసలు. వర్షం పడుతుంది, కరెంటు పోయిందంట. పిల్ల ఒకటి ఇంట్లో ఉండి ఫోన్ చూసుకుంటుండేసరికి ఫోన్ కట్టేసి పడుకుందని అవసరం కలుపుకొని పడుకునేసరికి మొత్తలోకి వచ్చి నుంచున్నాడంట. నుంచొని ఏందని చూసరికి ఎత్తుగాని మామూలుగా పిల్లగాడు రింగు చుట్టూ అంట. నుంచునేసరికి దాదాపు వచ్చి బ్లేడ్ తీసుకుని పొట్టమే కోసి దీన్ని నెట్టేసి వెళ్ళిపోయిందంట. ఉరికిందంట. చర్చికి వెళ్ళి పిల్లగాళ్ళు నా కాడికి వచ్చామా మర్తి పిల్లగాళ్ళు. పెద్దమ్మ చెల్లి పొట్టకోసిపోయారని చెప్పేసి అంటే నేను ఆ పనికాడ నుంచి గబగబ వచ్చాను. ఎవరు అతను? మీకు ఏమైనా ఐడియా వచ్చిందా కోసిన అతను? నాకైతే పిల్లలు ఎప్పుడు వాడి మీదే చెప్పిద్ది కంప్లైంట్ ఎక్కువ. ఎవరు? ఫలానా అలివేలు మనోడు అంటే వాడి పేరు మనకు తెలియదు. అలివేలు మనోడు అంటది ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. వాడి మీద మాకు డౌట్ ఉంది. ఇంకా అంటే ఇప్పుడు ఈ ఘటన అంతకుముందు ఏమన్నా ఇలాంటి ఏమన్నా ఎప్పుడన్నా ఎప్పుడు జరగని స్కూల్లో మాత్రం పిల్లలు చాలా ఇబ్బంది పెడతాం, తిట్టడం, కొట్టడం, బూతులాడటం. మరి అప్పుడు మీరు అడగలేదు అబ్బాయిని? అడిగినమయ్యా 2 సార్లు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పొచ్చా నేను చదువుతున్నా గద్దెత్తులని చెప్పేసి అన్నారు. ఇవాళ మేము లేని చూసి మీరు పిల్లలు అంత ధైర్యంగా వచ్చి ఇంట్లోకి వచ్చి అట్లా చేయటం అసలు అది వాడికి ఎంతవాడికి కరెక్ట్ అసలు. ఇవాళ ఇదైతే రేపు ఇంకోటి ఇది అదే పేకపోతే పేక్ కట్ చేస్తే ఏంటి పరిస్థితి? మేము రోజు పనులకు వెళ్ళేవాళ్ళం, మేము కాపులా ఉంటాం. ఇప్పుడు పిల్ల దగ్గర 2 బన్నీలు తెగినాయి. కొద్దిగా పొట్ట కూడా తెగేది బాగా. నేను ఇందాక సాయంత్రం పూట 7 గంటలప్పుడు నేను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. కూరగాయలు తీసుకుని సెంటర్లో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అలా బైక్ దిగుతుంటే పిల్లలు ఏడుకైనా పడుతుంది. ఏంటని చెప్పేసి ఏంటమ్మా ఏం జరిగిందంటే గబగబా మొత్తంలోకి వచ్చింది. ఏంటమ్మా అంటే బన్నీ ఎవరు వచ్చి బ్లేడ్తో కోసారు బాబాయ్, పొట్ట దిగిపోయిందని చెప్పేసి ఏడుస్తుంది. ఎమ్మంటే పసుపు తీసుకొచ్చి పెట్టి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న ఫోన్ చేశాను. ఈలోపు చూస్తే ఆ 2 బన్నీలు లోపల పెట్టిపోతూ బన్నీ 2 తెగిపోయి లోపల కొంచెం ఘాటు పడింది. అది ఆ కొంచెం కూడా ఘాటు పడకుండా ఎక్కువ అయ్యేదే. ఎందుకంటే 2 బన్నీలు ఉండబట్టి ఆ దెబ్బ వరకు తక్కువ అయింది. లేదంటే పిల్ల ప్రాణానికే ప్రమాదం అయ్యేది. తర్వాత మేము 2-3 బజార్లు ఎత్తుకోం. ఎక్కడ ఎవరు కనపడలేదు. ఎందుకంటే వర్షం పడి ఆగి ఉంది, కరెంట్ లేదు. ఎవరు చూడటానికి ఎవరు లేరు. బయట గుర్తుపట్టడానికి కూడా ఏమీ లేదు. పిల్లని అడిగితే హైట్గా ఉండడు, రింగులు చుట్టూ నల్లగా ఉండడు, చేతికి చేతితో బ్లేడ్ పెట్టుకుంటూ దానికి చేతికి గుడ్డ కూడా చుట్టుకోండి బ్లేడ్ వాడికి తెక్కకుండా అలా పెట్టుకోండి అని చెప్పింది. ఇక ఈలోపు తీసుకొని వచ్చారు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి. మరి వీళ్ళే న్యాయం చేయాలి. చిన్నపిల్లలు మరి ఇవాళ ఈ పిల్ల మీద జరిగింది, రేపు ఇంకో పిల్ల మీద కూడా జరుగుతుంది. ఆ పిల్లలు కూడా ఆ రోడ్లోనే ఉంటారు. ఆ రోడ్లో చాలామంది పిల్లలు ఉన్నారు. రేపు వీళ్ళ మీద కూడా ఇంకెవరి మీద అటాక్ జరగవచ్చు. ఇటువంటిది జరగకుండా మాకు పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగాలని మేము వచ్చి కేసు రాపిస్తున్నాం. పోలీసులు మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ అందరికీ. అమ్మాయి ఒక్కటే ఉంది తీసుకుంటా. ఇట్లా జరిగిందని చెప్పేసి అని అన్నారు. ఏం జరిగింది ఏంటని అంటే ఇలా వచ్చేసి పట్టకోసేసి వెళ్ళిపోయిందని చెప్పేసి అని అన్నారు. అదంతా అయోమయమైంది. ఎవరు ఏందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఒక అబ్బాయి మీద డౌట్ ఉండి వాళ్ళు తీసుకెళ్ళాను. వెళ్తే ఆ అబ్బాయి కొంచెం కంగారు పడతా వచ్చిండు. మేము ఒకటి అడిగితే ఆ అబ్బాయి ఒకటి చెప్పిండు. ఇంకోటి స్కూల్లో కూడా మా అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తాడు. బాగా కొడతాం కానీ బూతులాడటం కానీ ఇలాంటివి చేస్తాడు. దీన్ని బట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏదైనా సరే పోలీసు వారు మాకు న్యాయం చేయాలని.